మా హక్కుల కోసం మేము కొట్లాడతాం ఇప్పుడు కూడా. వాడు ఏమంటాడు, ఎలక్షన్ అయిపోతానే జనసేన రాని అంటే, కాంగ్రెస్ రాని అంటే, తెలుగుదేశం రాని అంటే యాదొచ్చినా మేము కళ్ళు చెవులు పోయినాయా? కళ్ళు చెవులు పోయినాయా? క్వశ్చనే లేదు. ఏం చెప్తారు, లా అంటారు. నేను రెడీ కూడా మళ్ళీ లోపల పోయడానికి. నా ఊర్ను కాపాడుకోవాలనుకుంటున్నా. చదువులే, సంధ్యలే, డబ్బు బతికినాడు 5 ఏళ్ళు. తను ఇంప్రూవ్ అయినాడు. తన ఇంటికైతే వస్తావా? తన ఇంటి గురించి వస్తావా? మొత్తం ఆక్యుపై చేసినాడు. ఊరంతా ఆక్యుపై చేసినాడు. 200 ఎకరాలు, 140 ఎకరాలు ఉంటే 200 ఫెన్సింగ్ పీకుతారు. పీకుతారు, వాని కొంప కూడా పీకుతారు. అంటే అది అన్యాయమా? అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఎనీ డీవియేషన్ కొట్టి మారేయండి. పంపిస్తా, నీకు అది కూడా పంపిస్తా. వినండి, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో అది కూడా తెలుసు. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తప్పకుండా తింటే వేట మొదలుకుంటే 5 ఏళ్ళు, లాస్ట్ 5 ఏళ్ళే ఉంటుంది. ఏ పార్టీలో ఫ్యాక్షన్ చేస్తాట? ఏ కళ్ళు ఏం కళ్ళు పోయినాయా? ఏ చెవులు ఇరపడం సీజన్ పోసారా? మాట్లాడతారు అందరూ, ఏం మాట్లాడతారు? ఏంటి హీరో మళ్ళీ కండి రియాక్షన్ చేస్తాడు. యా పార్టీ వచ్చినా అంటే మేము ఊరుకుంటానులా. ఏంటి దౌర్జన్యము ప్రభాకరుడిది రాకూడదుంటా? ఏమి ఆ బస్సులను చూడాడు ఏమైనా అంటే ఆ పొద్దు కనపడలేదు మీకు. పవర్తో ఈ పొద్దు మాట్లాడతారు అందరూ. వెన్నెల ఒకసారి, రాత్రి పొద్దున వస్తాడు. అది వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. పెద్దారెడ్డిని తాడపత్రిక రానివ్వడని పత్రికల్లో వచ్చిన వార్త మీద వాళ్ళు యాంకర్ అడిగిన దానికి జవాబుగా మాట్లాడడం జరిగింది. దానిపైన ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి వీడియో ఒకటి రిలీజ్ చేసినాడు. దాంట్లో కొన్ని విషయాలను ఆయన ప్రస్తావించాడు. గతంలో మీరు ఎక్కడున్నారు, గతంలో జరిగినట్టు మీకు కనిపించలేదా అని. ప్రభాకర్ రెడ్డి గారికి గుర్తుంటుంది, లేదనుకుంటే గుర్తు చేసుకోవాలని చెప్పేసి మేము సిపిఎంగా ఆయన కోరుతున్నాం. ఎందుకంటే గతంలో అక్కడ జరిగిన ప్రతి సంఘటన సందర్భంగా సిపిఎం తన వైఖరిని చెప్తూ వచ్చింది. పెద్దారెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి పోయిన సంఘటనని అందరికంటే ముందు ఖండించింది మేము. జిల్లాలోనే కాదు, జిల్లా పార్టీగానే కాకుండా రాష్ట్ర పార్టీ తరఫున కూడా దాన్ని ఖండనించినాం. ఆ తర్వాత వామపక్ష పార్టీలు, 4 వామపక్ష పార్టీలు జిల్లాలో కలిసి సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ రకమైన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఆ రోజు మేమే వ్యతిరేకించింది. ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఆ కేసులకు సంబంధించిన వివరాలు, వీడియో క్లిప్పింగ్స్ పంపించాడు. అదే నెంబర్కి నా ఆధార్ కార్డు నెంబరు, నాది, మా భార్యది, మా కుటుంబానికి సంబంధించినది, అదేవిధంగా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నీకు పంపిస్తాను. ఎక్కడైనా ఈ భూమండలంలో, నేను చెప్తున్నది అనంతపురం జిల్లాలో రాష్ట్రమో కాదు, ఈ భూమండలం మొత్తంలో నేనున్న 1.5 సెంటు ఇల్లు తప్ప ఎక్కడ ఆస్తున్నా మీరు స్వయాన నాతో పర్మిషన్ కూడా అక్కర్లేదు, ఇదే రికార్డును ఎవిడెన్స్ గా తీసుకొని మీరు ఎక్కడున్నా జమ చేసుకోండి, ఎవరికైనా పంచండి, నేను కూడా ఆనందపడతాను. అదేవిధంగా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తాను, అది కూడా మీకు పంపుతాను. ఆ బ్యాంకులో 757 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. ఆ 757 మా భార్య దాంట్లో 300 రూపాయలు ఉందంటుంది. ఆ 2 తప్ప ఇంకెక్కడ మాకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, బ్యాంకుల్లో డబ్బులున్నా మీరు జప్తు చేసుకోండి, ఆ రకంగా తీసేసుకోండి. ప్రీ చెక్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరిని పంపించినా రాసి ఇచ్చేస్తాం. కాబట్టి దయచేసి మాకు వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలతో ఉండదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో ఉన్న వాళ్ళు దౌర్జన్యాలు చేసినా, తప్పులు చేసినా ప్రశ్నిస్తాం. అది గతంలో వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మీరు కావచ్చు, రేపు ఇంకెవరైనా కావచ్చు. మేము కోరేది ప్రజాస్వామ్యంగా ఇలా జిల్లా అభివృద్ధి కావాలి. అందుకని ఆ దృష్టితో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి దీన్ని మేము కొనసాగించాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి జిల్లాలో, ఆ సమస్యల మీద మేము పనిచేయడం మాకు సరిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గమనించండి. గతంలో కూడా మేము మాట్లాడినాం, గతంలో కూడా మీరు కలిసి మాతో కూడా కలిసి కార్యక్రమాలు చేసినారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.